నలుగురు దుర్మరణం. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ. యూపీ గజియాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని లారీ వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో 24 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం మురాద్ నగర్ ఈస్టర్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే పై రేవాడ గ్రామ సమీపంలో రాత్రి 2 గంటల సమయంలో జరిగింది. సోనిపట్ జిల్లా హర్యానా నుంచి ఆర్దోయికి ఇటుక బట్టి కార్మికులను ఎక్కించుకొని వెళ్తున్న డీసీఎం వ్యాన్ను పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే దగ్గరకు రాగానే దానిలో ఉన్న వ్యక్తులు మూత్ర విసర్జన కోసం వాహనాన్ని ఆపగా వెనుక నుంచి వస్తున్న లారీ డీసీఎం ఢీకొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇక 72 ఏళ్ల వృద్ధుడితో 12 ఏళ్ల బాలిక పెళ్లి. దారుణాన్ని ఒడిగట్టిన తండ్రి అడ్డుకున్న పోలీసులు. కన్న తండ్రినే తన కూతురును బలవంతంగా 72 ఏళ్ల వృద్ధుడికి ఇచ్చి వివాహం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన పాకిస్తాన్లో జరిగింది. చెర్దాస్దా పట్టణంలో తండ్రి అలం సయ్యద్ తన 12 ఏళ్ల కూతురును హబీబ్ ఖాన్ అనే ఒక వృద్ధుడికి 5 లక్షలకు విక్రయించడానికి అంగీకరించాడు. బలవంతంగా వృద్ధుడితో పెళ్లి చేయాలని చూశారు. అన్ని ఏర్పాట్లు చేయగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బాలికను రక్షించారు. వృద్ధుడితో పాటు పెళ్లి జరిపించబోయిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. బాలిక తండ్రి పరారీలో ఉన్నాడు.